28వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. అతడి చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడు అన్న జ్ఞానం కలిగాక అలా చేయటం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకొని, ఈతని వంటి మీదనున్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలచేరు. ఆయన ఒక శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకొని రమ్మని పంపాడు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుడిని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయనా, నీవతనికి స్నానం చేయించు, అప్పుడు అతన్ని తిరిగి తన కుటుంబంపై మమకారాన్ని మేల్కొంటుంది అని ఆదేశించాడు. వెంటనే ఆ వ్యక్తి కుండలో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరిచిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది. ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకొచ్చారు? నేనొంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నారు. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగిరుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగినది. అది కడిగి వేయగానే తొలగిపోయినది. భస్మ మహిమ అలాంటిది. కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుని ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 29. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మాహత్యాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వెయ్యగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి ఒంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడా సంచరించి చివరకు నిర్మానుష్యముగానున్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూచి ఆయనను మృంగదలచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికై అతన్ని తాకగానే ఆయన శరీరం మీది భస్మం అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగినది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో గాని సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసుడికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగులగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానము ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడవు. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు ఆ వామదేవ మహర్షి, నీవెవడు? నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల ఒక యవనరాజును. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మధోన్మత్తుడై పరస్త్రీలనెందరో చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు, వారి గతేమీ పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్పత్రాగి ఎందరినో భ్రష్టులను చేశాను.
చివరికి నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరములు పిచాచే సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండచిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుకబంటి, అడవికోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడినయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్ము మృంగాలన్న గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం లభించింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకే నాటి పుణ్యమో కించిత్తుండటం వలన మీరు నాకు లభించారు. స్పృశించినంత మాత్రాన నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపై ఉన్న భస్మం యొక్క మహిమే. దాని మాహత్యం పూర్తిగా తెలుసుకున్నవాడెవడూ లేడు, వాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకొక నిదర్శనం చెబుతాను. పూర్వము కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడుండేవాడు. అతడొక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు. క్రమంగా అతడికి తాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్ర స్త్రీ వద్దకెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడెదురై అతన్ని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారివేశాడు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూచి శవమనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తింటానికి వచ్చి అతనిని నఖశిఖా పర్యంతము వాసన చూసింది. అప్పుడు దాని ఒంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపై పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండో వచ్చారో గాని శివదూతలొచ్చి వాళ్లను తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణమడిగాడు. అప్పుడు ఆ శివకింకరులు ఆ శవంపైనున్న విభూది చూపి, విభూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా శివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయని చెప్పారు.